అన్వేష్ భయ్య, నువ్వు ఈ వీడియో చూస్తున్నావో లేదో నాకు తెలియదు. ఒకవేళ నీ దాకా ఈ వీడియో రీచ్ అయితే ఖచ్చితంగా నువ్వు రిప్లై ఇవ్వాలి. నువ్వు చేసే ప్రతి ఒక్క వీడియో పైన బత్తాయి గాల మండాలి అని పెడుతున్నావు. నీ టార్గెట్ ఏంటి? హిందువులను పగబట్టడము. నీ ఫాలోవర్స్ లో 70% మా హిందువులే ఉన్నారు. నీకు కూడా తెలుసు. నువ్వు చేసే ప్రతి ఒక్క వీడియోకి మేము లైక్ కొట్టినాం, సబ్స్క్రైబ్ కొట్టినాం, ఫ్రెండ్స్ తో నీకు ఒట్టిపించినాం, అన్ని చేసినాం. నువ్వు చెప్పే వాటికి మేము నీకు పిచ్చ ఫ్యాన్ అయిపోయినాం. కానీ ఇప్పుడు ఇండియన్ కల్చర్ ని షెడమింగాలే అని నువ్వు మాట్లాడిన దాని గురించే నీకు అపోజిట్ అయినా తప్ప ఇప్పుడు కూడా నువ్వు చేసే మైనస్ అదే. ప్రతి ఒక్క వీడియోకి బత్తాయి గాళ్ళు మీకు కాలాలయం పెడుతున్నారా అని పెడుతున్నావు. నువ్వు అనేది ఎవరినో మాకు తెలుసు భయ్యా. కానీ నీకున్న ఫాలోవర్స్ లో 70% మంది ఇండియాలో ఉన్న హిందువులే ఉన్నారు. మాకు కాలాలి అని చెప్పి నువ్వు క్రిస్టియన్ దగ్గర పోవడము, ముస్లిం దగ్గర పోవడము కరెక్ట్ కాదు భయ్యా. ఇది నీకు పెద్ద మైనస్. నీ వ్యూస్ వస్తాయి భయ్యా, కానీ నీకున్న ఫ్యాన్స్ రేట్ తగ్గిపోతుంది. నువ్వు ఉన్న వేరే కంట్రీలో అది వాళ్ళ కల్చరు, వాళ్ళ బట్టలు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వేసుకుంటారు. కానీ ఇండియాలో ఉన్న హిందువులు మాత్రం ఒక కల్చర్ ని ఫాలో అవుతున్నాం అంటే అందరూ అదే రూల్ ప్రకారం నడవాలి భయ్యా. నీ టార్గెట్ ఏంటి? క్రిస్టియన్ దగ్గర పోవడము, ముస్లిం దగ్గర పోవడము, హిందువులను దొబ్బడం, ఇంతే కదా నీ టార్గెట్. నీకే మైనస్, నీకే బొక్కబడుద్ది. ఇండియాకి రాలేవు నువ్వు ఇక.